అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. సహజంగా రాష్ట్రాల్లో జాతీయ రహదారులు కానీ జాతీయ ప్రాజెక్టులు కానీ ఏదైనా మొదలుపెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం భూమి మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి వారికి పరిహారం చెల్లించి అప్పగించాల్సి ఉంటుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు ఏదైతే 2018లో అలైన్మెంట్ చేశారో ఆ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దాదాపు ఆ ఔటర్ రింగ్ రోడ్డుకి అవసరమైన 6,550 ఎకరాల్లో 40% ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మిగతా భూమి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. దానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తాజా డిపిఆర్ ద్వారా తెలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి నిన్న ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించబోతా ఉంది అనే విషయం అఫీషియల్గా రాబోయే 2-3 రోజుల్లో రిలీజ్ కాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.